దేవుని వాక్యం ఎవరి కొరకు? మంచి వాళ్ళ కొరక, చెడ్డ వాళ్ళ కొరక? ఒక్కసారి చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను, వినండి. అయినను శ్రీమంతుడకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము ధర్మశాస్త్రము ధర్మ విరోధులకును అవిధేయులకును భక్తిహీనులకును పాపిష్టులకును అపవిత్రులకును మతదూషకులకును పితృహంతకులకును మాతృహంతకులకును నరహంతకులకును వ్యభిచారులకును పురుష సంయోగులకును మనుష్య చోరులకును అబద్ధికులకును అప్రమాణికులకును హితబోధకు విరోధమైన మరి ఎవడైనను ఉండిన ఎడల అట్టి వానికి నియమించబడిన గాని నీతిమంతునికి నియమించబడలేదని ఎవడైనను ఎరిగి ధర్మానుకూలముగా దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనదని మనము ఎరుగుదము. ఎవరికి దేవుని వాక్యం ప్రకటించాలి, ఎవరికి ఏది తప్పో ఏది రైటో చెప్పాలి, ఎవరికి దేవుని మనస్సును గురించి వివరించాలి. ఎంత పెద్ద లిస్ట్ ఇచ్చాడో చూడండి. ధర్మ విరోధులకు అవిధేయులకు భక్తిహీనులకు పాపిష్టులకు అపవిత్రులకు మతదూషకులకు పితృహంతకులకు మాతృహంతకులకు నరహంతకులకు వ్యభిచారులకు పురుష సంయోగులకు మనుష్య చోరులకు అబద్ధకులకు అప్రమాణికులకు హితబోధకు విరోధమైన మరి ఎవడైనా ఉంటే వారి కోసమే యేసయ్య సువార్తను చర్చెస్లో ప్రసంగించుకుంటూనే కూర్చుంటున్నామండి. విన్న వాళ్ళకి చెప్పుకుంటూనే కూర్చుంటున్నాం. ఇంకా యేసయ్య ప్రేమను గురించి మనమే చెప్పుకుంటూ కూర్చుంటున్నామే కానీ, అయ్యా నిన్ను ప్రేమించేవాడు ఉన్నాడనే మతదూషకుడికి, నిన్ను కూడా క్షమించేవాడు ఉన్నాడనే మాతృహంతకుడికి, పితృహంతకుడికి, అవిధేయుడకు, వ్యభిచారులకు, పురుష సంయోగులకు ఈ రోజున ఈ పాపం విస్తరించిపోతుందండి. ఈ యొక్క హోమోసెక్షువాలిటీ అనేది పెరిగిపోతూ ఉంది. అది హార్మోనియల్ డిజార్డర్ వల్ల కొంతమందికి ఆ ఎఫెక్షన్ ఉంటుంది అనుకుంటే, ఇవాళ చాలామంది అదొక అభ్యాసంగా చేసుకొని మరి ఎక్కువ మంది ఈ రోజున ఇటువంటి పాపానికి చోటిస్తున్నారని ఈ మధ్య తెలుసుకుంటూ ఉన్నారు. బహుభయంకరం. ఆనాడు సొదొమ గొమొర్రాలలో ఉన్న పాపం అది. పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు అపవిత్రమైన దాన్ని చేస్తున్నారు. మనం అలాంటి వారిని చూసినప్పుడు చీతరించుకుంటుంటాం, అసహించుకుంటుంటాం, ఎగతాళిగా చూస్తాం. కానీ దేవుడు చెప్తున్నాడు, అట్టి వారికి యేసయ్యను గురించి చెప్పు, అట్టి వారికి యేసు ప్రభు కావాలి, అట్టి వారిని ప్రభు దీవిస్తాడు, అట్టి వారిని క్షమిస్తాడు, అట్టి వారి స్వభావాన్ని మారుస్తాడు, అట్టి వారి ప్రవర్తనను మారుస్తాడు. ఈ రోజున యేసయ్య సువార్త అక్కడికి మేము వెళ్ళాం, వాళ్ళు వినరు. ఎక్కడికి మేము వెళ్ళాం, వీళ్ళు మమ్మల్ని తిడతారు, వాళ్ళకి చెప్తే మమ్మల్ని కొడతారు, వీళ్ళు మారరు, వీళ్ళకి అవసరం లేదు, ఇలాంటి నీచులకి అక్కర్లేదు దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని ఎదిరించే వాళ్ళకి ఎందుకు వాక్యం? ధర్మ విరోధులు, వీరికి ఎందుకు చెప్పటం యేసయ్యనని ఊరుకుంటున్నాం. కానీ నీవే వెళ్ళు, తిరుగుబాటు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళు, నాశనం చేసుకునే వారి దగ్గరికి వెళ్ళు, తాము పాడు చేసుకుంటున్న వారి దగ్గరికి వెళ్ళు, దేవుని బిడ్డలను హింసించే వాళ్ళ దగ్గరికి వెళ్ళు, దేవునికి కోపం పుట్టించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా ప్రేమను చెప్పు. ఏమన్నా అంటున్నాడు, నేను వెళ్ళను బాబు, నాకు అక్కర్లా, వాళ్ళు చావాలి అటువంటి దుర్మార్గులు, వాళ్ళకెందుకు వాక్యం, వాళ్ళకెందుకు వెళ్ళాలి, నేను అక్కడికి ఎందుకు వెళ్ళాలి, నేను వెళ్ళను. ఏంటండి, నేను వెళ్ళను. ఈ రోజున సేవకులు అండి ఎక్కడికి వెళ్ళాలనేది వాళ్ళే నిర్ణయించుకుంటున్నారు. దేవుడు చెప్పిన దగ్గరికి వెళ్ళటల్లా. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి. వేసుకెళ్ళి ఎండిన లోయల్లో తీసుకెళ్ళాడు, అక్కడ ఆయన చేయమన్నాడు సేవ. ఏంటి ఇక్కడేం చేసేది నేను సేవ, ఇక్కడేంటి ప్రవచనం చెప్పేది నేను? ఈ ఎండిపోయిన మనుషుల దగ్గర నేనేం చెప్పేది? అనరు. కొంతమందికి ప్రసంగం చేస్తుంటే రాళ్ళలా కూర్చొని ఉంటారు, అనరు అటు ఉంటారు. చేయబుద్ధి వేస్తే భాస్కర్ గారికి అక్కడ ప్రసంగం, నేను అక్కడ చేయను. ఆయన అందరు చప్పట్లు కొట్టేవాళ్ళు భలే ఉంటారు. అక్కడికి వెళ్తే హల్లెలూయా చెప్పేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. అక్కడికి వెళ్తే ఒక 10 పైసలు కానుకేయరు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పమంటావు ఏంటి ప్రభా? ఎన్ని రోజులు సొంత ఖర్చుతో కొలువు చేయమంటావు? కానుకలు వచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్తాను. నేను చెప్పను ఆయన, డబ్బులున్న వాళ్ళ దగ్గరికి పంపించిన ఆయన, గుప్పిలిపే వాళ్ళ దగ్గరికి పంపించిన ఆయన, నేను అక్కడికి వెళ్తాను ప్రభా, నేను ఇక్కడికి వెళ్తాను ప్రభా అనేటట్టుగానే మనుషులు తయారవుతున్నారు. ఆనాడు లోతును, నువ్వు పర్వతానికి పారిపో, ఆ కనబడే పర్వతాన్ని ప్రాణం దక్కించుకున్నట్లు ఆ పర్వతానికి పారిపో అంటే లోతు ఏమన్నాడు తెలుసండి? అలాగూ కాదు ప్రభువా, నేను ఈ చిన్న ఊరికి వెళ్తాను ప్రభువా అని మళ్ళీ దేవుడికి పాఠం చెబుతున్నాడు. అలా కాదంట, ఇలా కాదంట, దేవుడు చెప్పినట్టు కాదంట, నా ఇష్టం వచ్చినట్టు చెయ్యాలి
నా ఇష్టం వచ్చిన దగ్గరికి వెళ్ళాలి. సేవకులే కాదండి, ప్రతివారు చేసే పని అదే. ప్రతివారు చేసే పని అదే. దేవుడు చెప్పింది కష్టమైన నష్టమైన చెప్పింది చెప్పినట్టు చేస్తే అద్భుతాలు చూస్తావు. అది నేను నా జీవితంలో చూశాను. మీ జీవితంలో మీకు ఇష్టం లేకపోయినా అది దేవుని చిత్తమైతే చెయ్యండి. మీకు కష్టం అనిపించినా అది దేవుడు చెయ్యమంటే చెయ్యండి. అప్పుడు దీవించబడతారు. దేవుడు మాట మార్చేవాడు కాదు. దేవుడు ఒకటి చెప్తే అదే చెప్తాడు. ఒకసారి, రెండోసార్లు, మూడోసార్లు అదే చెప్తాడు. బిలాముతో చెప్పాడు, ప్రభా దేవా నేను ప్రార్థన చేసి చెప్తానుండు. రాజు పంపించాడు, బాలాకు రాజు, నువ్వు వచ్చి ఇశ్రాయేలును శపించు, నీకు ఇంత ఆస్తి ఇస్తాను, ఇంత డబ్బులు ఇస్తానంటే ఉండండి దేవుడి దగ్గర అడిగొస్తాను అని వెళ్ళి ప్రార్థన చేస్తే నువ్వు వెళ్ళకూడదు, వారితో నువ్వు పోకూడదు అంటే బయటకు వచ్చి పోకూడదు అంటున్నాడు దేవుడు అని చెప్పేస్తే వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే మళ్ళీ ఏం చేశాడు రాజు? ఇంకా ఎక్కువ డబ్బులు పంపించి ఇంకా ఎక్కువ మందిని పంపించి మళ్ళీ బతిమలాడటానికి వస్తే ఏం చెప్పాడు బిలాము? దేవుడు చెప్పాడని చెప్పాను కదా, ఆయన వెళ్ళొద్దన్నాడు కదా, నువ్వు ఎన్ని డబ్బులు ఇచ్చినా నువ్వు ఎంత ఇచ్చినా నేను రానయ్యా అని చెప్పాలి కదా, చెప్పాలా కాదా? కానీ ఏం చెప్పాడు? ఉండండి మళ్ళీ ప్రార్థన చేస్తాను రాత్రంతా, దేవుడు ఏమన్నా కొంచెం నా మీద కనికరించి డబ్బు కోసం అన్నా చేస్తాడేమో అన్నట్టు మళ్ళీ పోయి ప్రభా చాలా డబ్బులు తెచ్చాను నాయన, నీ సేవ చేస్తుంటే ఎట్టక దొరకటం లేదు, వరకు వచ్చేవాడిని ఎట్టపోనిమ్మంటావు ప్రభా, రాజుగారు మననుంటే ఇంకా ఎక్కువ సేవ చేస్తాను నాయన, రాజుగారు నాకు తోడుంటే చూడండి ఎంతమంది సేవ చేయగలను నాయన. మరి ఏం చేశాడో ప్రార్థన? లేదు నువ్వు పోకూడదు, నేను రాను అన్నాడు. మళ్ళీ వచ్చారు మూడోసారి ఎన్నిసార్లు చెప్పాలి మీకు? అనొచ్చు కదా. మళ్ళీ ఏమంటున్నాడు? ఉండండి అంటున్నాడు. ఏంటండి మళ్ళీ పోయి వెసికిస్తుంటే ఎన్నిసార్లు చెప్పాలి బిలామా నీకు? ఇశ్రాయేలీయులు ఆశీర్వదించబడిన వారిని శపించకూడదు, పోతే ఏమన్నారా? పోతే పోమన్నాడు. దొరికింది పర్మిషన్ అని ఎక్కాడు చూడండి. బైకు కిక్కు కొడుతుంటే కిక్ అవటం లేదు, బైక్ స్టార్ట్ అవటం లేదు. బైక్ కాదండి, గాడిద. ఆ రోజుల్లో గాడిదలే బైకులు. బైక్ మీద గాడిద మీద ఎక్కి టట్టే కాలుతో అది పోగాలి, పరిగెత్తాలి. వెళ్తలా ఏంటండి, వెళ్ళకపోతే మళ్ళీ కొట్టాడు. మళ్ళీ తొందరపో మళ్ళీ దేవుడు ఏమైనా వెనక రమ్మంటాడేమో, తొందరపో అంటే ఆ గాడిద వెనక్కి తిరిగి ఎందుకు నన్ను ముమ్మారు కొట్టావు అందట. అరే గాడిద మాట్లాడుతుంది ఏంటని ఏమన్నా ఆశ్చర్యపడ్డా? ఏం ఆశ్చర్యపడలా. ఏంటండి మళ్ళీ గాడిదకు జవాబు చెప్తున్నాడు ఈ మనుషుడు. మూర్ఖపు పట్టుదలతో కొంతమంది దేవుణ్ణి మొక్కు పట్టుబడతారు. ఏంటండి నేను ఈ అమ్మాయినే చేసుకోవాలి, మేము ఈ అబ్బాయినే చేసుకోవాలి, దేవా నేను ఇల్లే కొనుక్కోవాలి, నువ్వు ఎట్ట ఇల్లే కొనుక్కోవాలి. వద్దు, నీకు ఇది మంచిది కాదు. నీకు తెలియదు ప్రభా చాలా మంచిది. దేవునికి తెలియదా నీ జీవితం భవిష్యత్తు? దేవునికి తెలియదా పట్టణాల్లో జరిగే విషయాలు? ఆయన అధికారం లేకుండా ఏది ఎక్కడ ఆయన చిత్తం నెరవేరుతుంది. ఆయన సింహాసనం మీద ఉన్నాడు. ఆయన సకలము పరిపాలించే ప్రపంచాన్ని విశ్వాన్ని పరిపాలించే రాజులకు రాజు, ప్రభువులకు మొక్కుపట్టు పట్టకండి దేవుడి దగ్గరికి వెళ్ళి. దేవుడు చెప్పిన మాట ఒకసారి వద్దంటే నీకు ఇష్టం లేకపోయినా కూడా ఇందులో ఏదో ఉంది, ఇది నా మేలు కొరకే కానీ కీడు కొరకు కాదు. దేవుడు నాకు మేలే కానీ ఎప్పుడు కీడు చెయ్యడు. బలులు ఇవ్వటం వల్ల కాదు, అర్పణలు ఇవ్వటం వల్ల కాదు, ఆర్భాటాలు చేయటం వల్ల కాదు, విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాపంతో ప్రార్థిస్తే ఆయన కోపం చల్లారుతుంది. యోవేలు గ్రంథంలో ఒక్కసారి చూద్దాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యము గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలిగిన వాడై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గాక, మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనస్సు తిప్పుకొని పశ్చాత్తాప్తుడై మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును ప్రాణార్పమును మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? పశ్చాత్తాపడండి. మీ వస్త్రాలు కాదు, హృదయాలు చించుకోండి. వ్రత దినమును ఏర్పాటు చేయండి, ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి. ప్రతి దినము జమునులు సమకూడి పశ్చాత్తాపడండి.
జనులు సమకూరుడి, సమాజ కూటముగా ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపుడి, చిన్నవారిని స్తనపానము చేయు బిడ్డలను తోడుకొని రండి. పెళ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెళ్లి కుమార్తె గదిలో నుండి రావడను. యెహోవా పరిచర్య చేయు యాజకులు మండపమునకు బలిపీఠమునకు మధ్య నిలువబడి కన్నీరు విడుచుచు, యెహోవా నీ జనులను జాడి చేసుకొని అన్యజనులను వారి మీద ప్రభుత్వము చేయునట్లు వారిని అవమానమునకు అప్పగింపకము అని కన్నీరు విడుస్తూ ప్రార్థన చేయాలి. పశ్చాత్తాపమే క్షమాపణకు మార్గం. నినివే పట్టణంలో ఉన్న వారందరూ పశ్చాత్తాపడు. ఒక్క మాట ప్రసంగం చేశాడండి. ఇక 40 దినములలో నాశనము. గంటలు గంటలు ప్రసంగాలు చేస్తున్నాం ఈ రోజున. ఎన్ని తరాలుగా వింటున్నాం. మనలో అనేకులు గుండెల్లో మంట పుట్టదా? హృదయంలో పశ్చాత్తాపం రాదా? నీ స్థితిని నీవు గ్రహించుకోవా? నీ పాపాలు విడిచిపెట్టవా? నీ దుర్మార్గ కార్యాలు మానవా? నీ హృదయంలో నీవు చేసిన అవిధేయతల కొరకు పశ్చాత్తాపడవా? జాగ్రత్త. ఈరోజు నీ హృదయాన్ని కఠినం చేసుకుంటే మరో అవకాశం నీకు దొరకదేమో. మార్పు చెందాలి. గెట్ టుగెదర్కి వస్తున్న మీరు మార్పు చెందాలని ఆవేదనతో ఇక్కడికి వస్తున్నాను నేను. మీ స్వభావాలు మారాలి, మీ కుటుంబాలు మారాలి, మీ బిడ్డలు మారాలి, త్రాగుబోతులుగా ఉన్న యజమానులు మారాలి, మీ కుటుంబ పరిస్థితులు మారాలి, అప్పుల్లో నుంచి మీరు బయటపడాలి, అనవసరమైన జబ్బుల్లో నుంచి మీరు విడిపించబడాలి, మీ కుటుంబాలు పరలోకాలుగా మారాలి. మోకాళ్ళ ప్రార్థన మీరు నేర్చుకోవాలి, కన్నీటి ప్రార్థన నేర్చుకోవాలి. దేవుని మాట ప్రకారం మనం బ్రతకాలి. అందుకండి క్రైస్తవ సభలో ఏమన్నా కాలక్షేపాలా? ఇదేంటి తమాషావా? ఇదేంటి వ్యాపారమా? ఇదేంటండి పోటీలా? ఈ రోజున ఇటువంటి పరిస్థితుల్లోనే క్రైస్తవ సేవ జరుగుతుంది. కాబట్టి ఉజ్జీవం కలగటం లేదు. చప్పట్లు కాదు, రొమ్ము కొట్టుకోవాలి, పశ్చాత్తాపడాలి, కన్నీరు కార్చాలి. ఉజ్జీవం చూసి ఎంతో కాలం అయిపోయింది మన భారతదేశం. ఉజ్జీవాన్ని చూసి ఈ లోకం ఎంతో కాలం అయిపోయింది. ఉజ్జీవ జ్వాలలు రగులుకున్నప్పుడు చార్లెస్ ఫిన్నీ అనే దైవజనుడు ఒక రైల్లో వెళ్తున్నప్పుడు ఒక ఊరును చూశాడట. అయ్యా, ఈ మూర్ఖజనాన్ని రక్షించవా అని అలా చూస్తూ ప్రార్థన చేస్తుండగానే ఎక్కడోళ్ళు అక్కడ పొలం పొడలు చేసుకునేవాడు, రోడ్ల మీద ఉన్నవాడు, ఇళ్లల్లో ఉన్నవాడు, నాయనా నేను పాపినైనా నన్ను క్షమించు, యేసు ప్రభువా నువ్వు గొప్ప దేవుడు అని మోకరించి ప్రార్థన చేసేవారటండి. ఉజ్జీవ జ్వాలలు పాస్టర్ తెచ్చే కావు, ఆర్భాటాలు డ్రమ్ము తెచ్చేది కాదది, మ్యూజిక్ తెచ్చేది కాదది. పరిశుద్ధాత్ముడు పైనుండి దిగి వచ్చినప్పుడు బండగుండలు బద్దలమైపోతాయి, మూర్ఖపు హృదయాలు తెరస్తాయి. గుడ్డితనం నుంచి మనుషులు మనోనేత్రాలు తెరవబడినప్పుడు దేవుని యొక్క దైవ స్వరూపాన్ని, శక్తిని చూడగలుగుతారు. ఆ ఉజ్జీవం కావాలి మనలో. కడవరి జల్లులు, కడవ దినాల్లో నా ఆత్మను కుమ్మరిస్తాడన్నాడు. అదేదో జరిగిపోయిందని చెప్పుకుంటున్నాం, కానీ జరగలేదు. జరుగుంటే ఈ పాటికి గుంపులు ప్రభు పాదాల దగ్గర పడి ఉండేవారండి. ఉజ్జీవం. సౌలు సంఘాన్ని హింసించేవాడు, క్రైస్తవుల్ని బాధ పెట్టేవాడు. జుట్టు పట్టుకొని లాక్కెళ్ళి వాళ్ళని చంపడానికి కూడా లైసెన్స్ తీసుకోవడానికి వెళ్తుంటే దమస్కు రోడ్లో ప్రభు పట్టుకొని, ప్రభు కనపడ్డప్పుడు కింద పడిపోయాడు. కింద పడిపోతే ఏంటండి, వెళ్ళు నీ కోసం అనని ఆ ప్రార్థన చేస్తాడంటే అక్కడ పౌలు 3 రాత్రింబగళ్ళు కన్నులు పొరలు పెట్టేసి కళ్ళు తెరవలేదు. రాత్రింబగళ్ళు ఏం చేశాడో తెలుసా? ప్రార్థన చేశాడు. ఆహారం భుజించలేదు, ఉపవాస ప్రార్థన. 3 రోజులు ప్రార్థన తర్వాత అననీయ వచ్చి ప్రార్థన చేసినప్పుడు కంటి పొరలు రాలిపోయినాయి. ఆ తర్వాత సౌలు కాదు ఆయన, ఎలాగయ్యాడు? పౌలైపోయాడు. ఏమండి, మన జీవితంలో కొన్ని మార్పులు చెందాలి. నేను ఈ విషయంలో మారలేను అంటున్నారు చాలామంది. యేసుక్రీస్తులో ఉన్న గొప్పతనమే ఆయన హీ విల్ చేంజ్ యూ. ఆయన మనల్ని మారుస్తాడు, మన స్వభావాన్ని మారుస్తాడు, మన పరిస్థితులను మారుస్తాడు, మన యొక్క ఇష్టాలను మారుస్తాడు, మనకి రాని వాటిని నేర్పిస్తాడు, మనం మారలేని వాటిని మానటానికి సహాయం చేస్తారు. అందుకనే తాగుబోతులు మారాలంటే మోకాళ్ళలోని ప్రార్థన చెయ్యాలి, మారాలంటే దేవుని వాక్యాన్ని వినాలి, మారాలంటే దేవుని సహాయాన్ని కోరాలి.
క్రైస్తవత్వం అంటే మతాలు మార్చడం కాదు, పేర్లు మార్చడం కాదు. ఏంటండి, మనసు మారాలి. మనసు పాస్టర్ మార్చలేడు. ఏ మనుషుడు ఇంకొక మనుషుడి మనసు మార్చలేడు. మనసులను మార్చగలిగిన వాడు మనల్ని సృష్టించిన సృష్టికర్త, మన కొరకు ప్రాణం ఇచ్చిన రక్షణకర్త అయిన యేసు ప్రభువు మాత్రమే. సౌలు పౌలుగా మారినప్పుడు అతని స్వభావం మారిపోయింది, అతని పని మారిపోయింది, అతని గురి మారిపోయింది. అతడు క్రీస్తు సాక్షిగా నియమించాడు. ఈ రోజున అనేక మంది దైవ సేవకులు అనబడేవారు దేవునిని మహిమపరచడం లేదు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం లేదు. అందుకే ఉజ్జీవ జ్వాలలు నిలిచిపోయినాయి. మా సంఘంలో ఉజ్జీవం కావాలి. ఒక ఆయన అట్టక ప్రార్థన చేస్తాడు, ప్రభువా మా సంఘం చల్లారిపోయింది నాయన, మా సంఘంలో ఉజ్జీవం దయచేయి నాయన, మా సంఘంలో ఉజ్జీవం దయచేయి నాయన అని ప్రార్థన చేస్తుంటే దేవుని స్వరం ఆపో అన్నాడంట. ఏంటి ప్రభువా, ముందు నీ చుట్టూ గీత గీసుకో, ముందు నీ చిట్ట గీత గీసుకొని ప్రభువా ఉజ్జీవాన్ని ఇక్కడికి పంపించిన ఆయన, ఉజ్జీవ జ్వాలలు ఇక్కడికి పంపించి ప్రభువా నన్ను కాల్చిన ఆయన, నన్ను సరిచేయను ఆయన, నాకు విశ్వాసం దయచేయను ఆయన, నాకు పరిశుద్ధాత్మ శక్తి దయచేయి ప్రభువా అని ప్రార్థన చేసుకో. అప్పుడు నీ దగ్గర ఉజ్జీవం రగిలితే నువ్వు అంటుకుంటే అనేకుల్ని నువ్వు అంటిస్తావు. ఈ క్యాండిల్ లైట్ సర్వీస్ చేసేటప్పుడు బలిపీఠ మీద ఒక క్యాండిల్ వెలిగిస్తాం. అందరి చేతుల్లో ఎలగని క్యాండిల్లు ఉంటాయి. ఈ ఒక్క క్యాండిల్ ఒక్క 5 minutesలో ఒకరి తర్వాత ఒకళ్ళు అందించుకొని మొత్తమేమో దేదీప్యమానంగా ప్రతి ఒక్కరి చేతిలోను వెలుగుంటుంది. ఉజ్జీవం అనేది అదే అండి. నువ్వు ఉజ్జీవించబడకుండా ఇంకొకళ్ళు ఉజ్జీవించలేవు. చార్లెస్ ఫినీ అన్నాడు, చచ్చిన ప్రసంగికులు చచ్చిన ప్రసంగాలను చచ్చిన ప్రజలకు అందిస్తున్నారు. ఇంకేం వస్తుంది? ప్రసంగికుడు చచ్చినోడే, చెప్పే ప్రసంగం జీవం లేదు, వినేవాళ్ళకి అసలే లేదు. ఇంకేం వస్తుంది? అక్కడ ఆయాసం వస్తుంది, విసుగు వస్తుంది, నిద్ర వస్తుంది. ఏంటంటే ఈ రోజున అలాంటి పరిస్థితి అయిపోయింది. చక్కటి మీటింగ్ జరిగిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు గుండెల్లో భగభగమంటూ మండుతూ వెళ్తున్నారా? మీ గుండె మండితే మీ ధ్యాస అంతా యేసే మీదే ఉంటుంది, మీ మాటలన్నీ ఆయన గురించే ఉంటాయి, మీ మనసులో ఆ కృతజ్ఞత ఉంటుంది, ఆ యొక్క అగ్ని జ్వాలలు ఉంటాయి, ఆ ఆశీర్వాదం ఉంటుంది, ఆ సంతోషం ఉంటుంది, ఆ తృప్తి ఉంటుంది. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని నీలో మార్పు కలుగుతుందా? నీ మనస్సు మారిందా? నీ జీవిత శైలి మారిందా? నీ ఆలోచన శైలి మారిందా? నీ ప్రవర్తనలో మార్పు కనపడుతున్నదా? నీ మాటల్లో మార్పు కనపడుతుందా? పరిశుద్ధాత్ముడు నిన్ను మార్చాలని, నిన్ను రూపించాలని, నిన్ను దేవునికి ఇష్టడైన వ్యక్తిగా చేయాలని ఆశిస్తూ హెచ్చరిస్తున్నాడు. నాశనానికి పోకుండా తప్పించడానికి నాశన మార్గంలో ఉన్న వారిని హెచ్చరిస్తున్నాడు. తప్పుడు మార్గంలో ఉన్న మనల్ని తప్పుల నుంచి విడిపించడానికి మన తప్పుల విషయమై గద్దిస్తున్నాడు. దేవుని మాట విందాం, పశ్చాత్తాపడదాం, మార్గాలు మార్చుకుందాం, ఆలోచనలు మార్చుకుందాం, జీవితాన్ని మార్చుకుందాం. నీ చేత కాకపోతే నిన్ను మార్చగలిగిన యేసు ప్రభు పాదాల దగ్గర ప్రార్థించు. మన హృదయాన్ని మార్చగలిగిన వాడు, రాతి గుండెని మీలో నుంచి తీసివేసి మాంసపు గుండె నీకు ఇస్తానన్నవాడు ఆయన. నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని నీకు ఇస్తానన్నవాడు. క్రీస్తు యేసునందన్నవాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయనన్నవాడు. ఒక క్రొత్త జీవితం నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నీ పాత జీవితంలో విసిగిపోయావు, నీ పాత జీవితంలో మోసపోయావు, నీ పాత జీవితంలో పాడైపోయావు, నీ పాత జీవితంలో కృంగిపోతున్నావు, నీ పాత జీవితంలో అనేక రకములైన వ్యధలకు చోటిచ్చి దినానికి కృషించిపోతున్నావు. నిన్ను కొత్త వ్యక్తిగా చేయాలని, నూతన వ్యక్తిగా చేయాలని, ఆదరణ ఆశీర్వాదాలతో నేను నింపాలని ప్రభు కోరుకుంటున్నాడు. నాయనా నాకు సహాయం చేయవా అని నోరు తెరిచి ఒక చిన్న ప్రార్థన చేయండి. నాలో మార్పు దయచేయి నాయన, నా కుటుంబంలో మార్పు దయచేయి నాయన, నా బిడ్డలను మార్చు నాయన. లోకం వెంబడి పరిగెడుతున్నారయ్యా, పాపం వెంబడి పరిగెడుతున్నారయ్యా. నా భర్తను మార్చు నాయన, వ్యసనాలకు చోటిస్తున్నాడయ్యా, పరస్త్రీ వ్యామోహంలో పడ్డాడయ్యా, కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నాడయ్యా. నా యేసయ్యా నా పట్ల ఒక అద్భుతాన్ని చేయవా, నా పాపాలు క్షమించవా. నన్ను బట్టే నా భర్తకు పాడవుతున్నాడేమో, నన్ను బట్టే నా బిడ్డలు పాడవుతున్నారేమో. నన్ను కనికరించయ్యా, నన్ను శిక్షించయ్యా, నన్ను దిద్దయ్యా, నన్ను క్షమించయ్యా అని నీవు ప్రార్థిస్తే దేవుడు నిన్ను ఒక గొప్ప
పాత్రగా నీ ఇంటిల్లపాదికి, నీ కుటుంబీకులందరికీ ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నిన్ను మార్చుకుంటాడు. ప్రభువా, ఈరోజు నీ కృప నాకు దయచేయన్నవారు మీ పూర్ణ హృదయంతో మీ 2 చేతులు పైకెత్తి ఒక్క మాట ప్రార్థన చేయండి. నన్ను దర్శించిన ఆయన, నా గుండెల్లో మంట పుట్టించిన ఆయన, ఆ పరిశుద్ధాత్మను నా హృదయంలో కొమ్మరించి నా గుండెల్లో ఉన్న చెత్తంతా కాల్చివేయి తండ్రి. నా బండ గుండెను బద్దలగొట్టి విరిగి నలిగిన హృదయం నాకు దయచేయని పూర్ణ హృదయంతో ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. నీ కార్యాలను జరిగించము తండ్రి. అజ్ఞానం వల్ల అవిధేయులమై కీడు తెచ్చుకున్నామయ్యా. లోపాలకు పాపాలకు చోటిచ్చి శాపాలకు గురైపోయామయ్యా. వ్యాధిగ్రస్తులు అయిపోయామయ్యా. ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయామయ్యా. చికాకులతో నిండిపోయామయ్యా. చిందరవందరైపోయిందయ్యా మా బ్రతుకులు, మా కుటుంబాలు. ఒక్కసారి రాత్రి మమ్మల్ని కనికరించు, మమ్మల్ని కనికరించు. మేము తగ్గించుకుంటున్నాం, మా రొమ్ము కొట్టుకొని పశ్చాత్తాపడుతున్నామయ్యా. మా పాపాలు విడిచిపెడుతున్నాము నాయన. నీ రక్తములో మమ్మల్ని కడుగు తండ్రి. ఒక్కొక్కరిని కడుగు నాయన. నీకు మొరపెట్టుకుంటున్న వారందరినీ కడుగయ్యా. నీకు ఇష్టలుగా ఉండాలయ్యా. పరలోకాన్ని సంతోషపెట్టేవారిగా ఉండాలయ్యా. ప్రభు చిత్తాన్ని చేసేవారిగా ఉండాలయ్యా. మేము వెలిగి అనేకుల్ని వెలిగించాలి నాయన. మా సంఘాలకు మేము వెలుగుగా మారాలి. మా కుటుంబాలకు మేము దీవెనగా మారాలి. మా ఊర్లకు మేము దీవెనగా మారాలి. ప్రతి శాపాన్ని కొట్టివేయము నాయన. ప్రతి కీడును కొట్టివేయము నాయన. ప్రతి రోగాన్ని యేసుక్రీస్తు నామములో పారదోలుచున్నాము. ప్రతి శాపమును యేసుక్రీస్తు నామములో పారదోలుచున్నాము. ఇబ్బందుల నుంచి తప్పించు, మానసిక వ్యధల నుండి తప్పించు. అవిధేయులు, మాతృహంతకులు, పితృహంతకులు, వ్యభిచారులు, పురుష సంయోగులు మారాలి నాయన. మారాలి ప్రభువా. తాగుబోతులు మారాలి నాయన. ధర్మ విరోధులు మారాలి నాయన. పరిశుద్ధాత్మ జ్వాలలు కుమరించుము నాయన. హృదయాలను మార్చి పరిశుద్ధ కార్యాన్ని నెరవేర్చు. నీ చిత్తాన్ని మా పట్ల నెరవేర్చి నాయన, నిత్య నరకము నుండి మమ్మల్ని తప్పించి నీ రాజ్య వారసులుగా చేసుకొనుము. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.